సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇదే అన్నమాట మన ట్రయంఫ్. సో వార్మప్ చేయలేదు, ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. అండ్ కోల్డ్ స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని బైక్స్కి. సో బెటర్ అది ఒక 30 సెకండ్సే, ఎక్కువ టైం కూడా అవసరం ఉండదు. అండ్ సో ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్ వచ్చేసి వరంగల్ హైవేకి ఉంటుంది, స్వర్ణగిరి టెంపుల్. మోస్ట్లీ చాలామందికి తెలిసి ఉంటుంది. యాదగిరిగుట్ట కంటే ముందే లైక్ ఒక 20 కిలోమీటర్స్ ముందు ఉంటుంది టెంపుల్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఉత్సవాలు జరుగుతున్నాయంట. సో నాకు అనిపించింది చాలా డేస్ అయింది ఎందుకు వెళ్ళాలని చెప్పేసి అని. అండ్ రీసెంట్గా అయితే సో రూట్ వచ్చేసి నేను ప్రజెంట్ కొంపల్లిలో ఉన్నా. కొంపల్లి నుంచి అంటే సర్వీస్ రోడ్ ఒకటి ఉంటుంది ఆప్షన్, లేదు అంటే ఇంకొకటి సిటీలో నుంచి వెళ్ళడానికి ఉంటుంది. బట్ ఇది ఈవినింగ్ టైం కదా, ట్రాఫిక్ కూడా ఎక్కువే ఉంటుంది. సో నాకు సర్వీస్ రోడే బెస్ట్ అనిపిస్తుంది. మోస్ట్లీ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, బట్ వాటి వల్ల అంత ఇబ్బంది అయితే ఏం కాదు. అంటే స్పీడ్ కవర్ చేయగలుగుతాం మనము. అండ్ అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఇంకా లైక్ కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉండే టెంపుల్, అంటే అప్పటికి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు. నేను కూడా లైక్ ఇన్స్టాలో వచ్చిన రీల్స్ అవి ఇవి చూసే వెళ్ళిపోయాను అప్పుడు, అంటే ఎగ్జైట్మెంట్తో. సో నేను 4:10కేమో స్టార్ట్ అయ్యాను, మేబీ 5 అయిపోతుందేమో వెళ్ళేసరికి, 5:10, 5:20. అండ్ అప్పటిలోపు లైటింగ్ ఉంటే బాగుండేది, అంటే లైక్ సన్లైట్ ఉంటుందా తొందరగా వెళ్ళిపోద్దా తెలియదు. కాకపోతే నేను వెళ్తుంది కూడా మెయిన్లీ నైట్ టైం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను నైట్ టైం వెళ్ళలేదు, డే టైం వెళ్ళాను. డే టైంలో వ్యూ బాగుంటుంది, కానీ నైట్ టైం లైట్స్తో ఇంకా బాగుంటుంది కదా అనేసి అని అనుకున్నా అట్లా వెళ్ళేసి వద్దామని. సో వెళ్ళాక లైటింగ్ అదంతా మంచిగా అనిపిస్తే నేను కూడా తీయడానికి ట్రై చేస్తాను. నా దగ్గర అంటే గోప్రోనే ఉంది, ఫోన్లో కష్టమే తీయటం. సో గోప్రోతో పాసిబుల్ అయినంత వరకు నేను తీయడానికి ట్రై చేస్తాను. వచ్చింది షామీర్పేట్. అండ్ ఈ ఎగ్జిట్ నెక్స్ట్ కీసరా ఎగ్జిట్ ఉంటుంది, ఆ తర్వాత వరంగల్ ఎగ్జిట్ కూడా. అంటే కీసరా నుంచి వెళ్ళిపోవడానికి ఉంటుంది అనుకుంటా ఒక రోడ్, డైరెక్ట్ హైవే కనెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇట్లా స్ట్రైట్ వెళ్తే ఏంటంటే చాలా లాంగ్ అవుతుంది అన్నట్టు గట్కేసరికి. అంటే ఈ రోడ్లో ఆటోస్ కానీ బస్సెస్ ఏమి ఉన్నాయి, సో అందుకని ఒక 1 అవర్ అయితే చూపిస్తుంది మనకి. 5:30, 42 కిలోమీటర్స్ ఏమో ఉంది. బీట్ చేయడానికి చూస్తాను, కానీ అట్లా అని చెప్పి ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళలేము కదా ఈ సర్వీస్ రోడ్ పైన. బట్ తొందరగా వెళ్తే లైటింగ్ ఉంటే కొంచెం బాగుంటుందని అనిపిస్తుంది, కానీ మేబీ తొందర స్టార్ట్ అవ్వాల్సింది. సో ఈ బ్రిడ్జ్ బాగుంటుంది అన్నట్టు, రింగ్ రోడ్ పైన కదా వ్యూ చాలా బాగుంటుంది అది. సో గూగుల్ మ్యాప్ అయితే ఇక్కడ నుంచి సజెస్ట్ చేస్తుంది, ఒకసారి వెళ్ళడానికి ట్రై చేద్దాం రూట్. అంటే మళ్ళీ నాకు నైట్ కూడా ఇబ్బంది అవుతుంది, సో సిమిలర్ రూట్ అయితే ఈజీ ఉంటుందేమో అని ట్రై చేస్తాను ఇట్లా. మనకి రోడ్ తెలియదు కదా, సో అందుకోసం ఇదంతా. ఒకటే రోడ్ ఉంది మోస్ట్లీ. అండ్ ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్లో మనం హైవే, ఏది ఉప్పల్ టు వరంగల్ హైవే ఉంటుంది కదా, ఆ హైవేకి వెళ్తాము. సో ఇంకొక 200 మీటర్స్ మనం లెఫ్ట్, అంటే గట్కేసర్ ఎంటర్ కాకుండా బయట నుంచే నావిగేట్ చేస్తుంది ప్రజెంట్ అయితే మ్యాప్. అండ్ ఇది ఫస్ట్ టైం నేను కూడా రావడం. అండ్ ముందుకెళ్ళాక మళ్ళీ ఇంకో డైవర్షన్ ఉంటుంది. సో ఈ బైక్ సస్పెన్షన్ బాగానే ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే కాదు ఎప్పుడు.
సో అరైవల్ టైం 5:25 ఉంది, మేబీ 5:20 మ్యాక్స్ అనుకుంటున్నాను నేను. సో ఫైనల్లీ హైవేకి అయితే వచ్చేసినాం, కానీ పైకి ఎక్కాలి ఇంకా. సారీ చెప్పినా తిట్టేస్తున్నాడు ఆయన. ఈ హైవే కూడా చాలా బాగుంటుంది, అంటే చాలామంది వచ్చి ఉంటారు ఇటు సైడ్. మధ్యలో అక్కడక్కడ సీసీ రోడ్తో ఉంటుంది అన్నట్టు హైవే. అండ్ వరంగల్ వరకు చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. సో మోస్ట్లీ ఇంకో 20 మినిట్స్ 15-20 మినిట్స్లో వెళ్తా అనుకుంటున్నా. సో ఇక్కడ చూసినట్టయితే యాదగిరిగుట్ట కూడా స్ట్రైటే ఉంది కదా, మనం ఇక్కడ కూడా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇక స్వర్ణగిరి టెంపుల్ 10 కిలోమీటర్స్ అని ఉంది. సో యాదగిరిగుట్ట వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు అన్నట్టు, ఇంకా ముందే ఉంటుంది కంప్లీట్గా. సో ఈ లెఫ్ట్ సైడ్లో పెద్ద చెరువు ఉంటుంది, ఇది ఎవరో నాకు అంత తెలియదు కానీ. అండ్ చెరువు దాని పక్కనే, ఇప్పుడు ఆ చెరువు ఏంటంటే ఈ సర్వీస్ రోడ్ ఉంది కదా, దాని దగ్గర వరకు వస్తుంది అన్నట్టు. ఒకసారి వద్దాం అనుకున్నాను ఇక్కడికి కూడా యాక్చువల్గా. చూడండి చాలా బాగుంటుంది అన్నట్టు ఈ ప్లేస్ అసలు. ఎవరో తెలియదు కానీ చాలాసార్లు రండి, ఇటు వెళ్ళినప్పుడల్లా అనుకుంటాను ఎప్పుడు ఏదో ఒక అర్జెంట్ పని ఉండడమో ఏదో ఉండడం వల్ల కుదరదు కానీ. సో మీరు చూడండి వాటర్ ఇక్కడి వరకు వచ్చినాయి ఆల్మోస్ట్. ఇంకా మొన్నటి వరకు అయితే చాలా ఎక్కువ ఉండే, ఇప్పుడు తగ్గిపోయినాయి వాటర్ కూడా. అండ్ ఆ పక్క నుండి కూడా ఇంకో రోడ్ ఉంటుంది, ఇలా ఒక రోడ్ ఉంటుంది అండ్ లెఫ్ట్కి ఇంకొక రోడ్ ఉంటుంది. ఇది ఒక టోల్ క్రాస్ అవ్వగానే దగ్గరలోనే ఉంటుంది. ఇంకా అక్కడ అంటే కెమెరాలో కనిపించట్లేదు, బట్ నాకు టెంపుల్ అయితే కనిపిస్తుంది అన్నట్టు. సో కొంచెం ముందుకెళ్తే మీరు చూడొచ్చు అదే రైట్ సైడ్ కనిపిస్తుంది టెంపుల్. మనం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ అటు వెళ్ళాలి. ఇప్పుడు వచ్చే యూటర్న్ తీసుకుంటే సరిపోతుంది, మనకి వెళ్ళిపోవచ్చు టెంపుల్కి. సో ఇక్కడ టెంపుల్ వే అని కూడా రాసి ఉంటుంది. సో టెంపుల్ అక్కడ ఉంది ముందు, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం. సో చూస్తుంటే జనాలు అయితే ఫుల్గానే ఉన్నట్టున్నారు. సో ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసిన నేను. 5:30 అనుకున్నా, 5:10 5:15 కల్లా వచ్చేసిన. వెళ్దాం, పైన లగేజ్ ఉందన్నారు, బ్యాగ్ చూద్దాం ఉందా లేదా. ఫస్ట్ అయితే టికెట్ తీసుకోవాలి. పైన చూస్తేనేమో క్రౌడ్ ఎక్కువ అనిపిస్తుంది, ఇక్కడ చూస్తే లేదు అసలు. అయితే చూద్దాం ఒకసారి పైన వరకు. ఇది మెయిన్ గోపురం ఈస్ట్ది.
సో ఇది ప్రసాదం ఇక్కడే అన్నట్టు పెట్టేది, కాకపోతే 12 to 3 ఉంటుంది ఆఫ్టర్నూన్. అండ్ ఇవాళ ఉందో ఏ టైం కింద తెలియదు, ప్రజెంట్ అయితే లేదన్నారు, అడిగాను. అండ్ ఇది కూడా చూడండి ఒకసారి, లైటింగ్ ఇంకా లైట్స్ ఆన్ చేయలేదు మొత్తం. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు గోపురం చూడొచ్చు, ఈస్ట్ గోపురం అటు దూరంలో కనిపిస్తుంది అది అన్నట్టు ఈస్ట్. ఇందుకు వెళ్దామంటే అందరు ఫొటోస్ దిగుతున్నారు అన్నమాట. సో ఇప్పుడే లైట్స్ అయితే ఆన్ చేసారు ఇక్కడ. లైట్స్ వల్ల లైట్ బ్రైట్నెస్ ఎక్కువ అనిపిస్తుంది, మనకి తక్కువ అనిపిస్తుంది, కానీ లైక్ డైరెక్ట్గా చూస్తే మట్టుకు చాలా మంచిగా ఉంది అన్నట్టు. సో అండ్ టెంపుల్ కూడా ఏమైపోయిందంటే ఎటు నుంచి వెళ్ళకుండా చేశారు అన్నట్టు. సో మనమైతే ఇప్పుడు ఈస్ట్ మహారాజా గోపురం ఉంది, చూడండి ఎంత బాగా చేసిర్రు ఇది. అండ్ ఆ పక్కన కూడా లైట్స్ అన్నీ చూడండి, జస్ట్ ఇందాకే లైట్స్ ఆన్ చేశారు. సో ఆ పైన ఎవరో డ్రోన్ ఫ్లై చేస్తున్నట్టున్నారు. సో ఇవాళ కూడా లైక్ 50 రూపీస్ టికెట్ దర్శనం 1 hour పట్టింది. సో ఇక్కడ అయితే అందరు కాయిన్ నిలబెట్టడానికి ట్రై చేస్తారు, అది ఉండట్లేదు. సో స్వామివారి పాలన చూడండి. సో దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. మళ్ళీ కూడా రావాలి అసలు, అంటే ఇప్పుడు జనాలు ఎక్కువ ఉండి అన్నీ, అంటే ఇప్పుడు హనుమాన్ కూడా ఉంటాడు కదా పక్కనే, హనుమాన్ విగ్రహం కూడా చూడడానికి కుదరలేదు. సో యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ ఉంది కదా టెంపుల్, అక్కడే అన్నట్టు. దూరం నుంచి చూస్తే లైటింగ్ చూడండి ఎంత బాగుందో. దగ్గరికి వెళ్తే ఏమైపోయిందంటే అన్నీ అడ్డం కట్టేసారు, బ్యారికేడ్స్ అవన్నీ. సో మనకి ఎటు వెళ్ళడానికి లేదన్నట్టు అక్కడ. సో అక్కడైతే చూడండి ఒకసారి లైటింగ్ అది ఇదంతా. ఫైనల్గా దర్శనం అయితే అనుకున్నట్టే అయిపోయింది. ఇంటికి ఇంకొక 1 hourలో వెళ్ళిపోతాను. సో మోస్ట్లీ వ్లాగ్ అయితే అంటే లైటింగ్ అట్లా ఉంటే కంటిన్యూ చేస్తాను, లేకపోతే లేదు. సో ఇది 9 వరకు ఉంటుంది దర్శనము, కానీ జనాలు ఇప్పుడు కూడా అంటే 7 అయిపోయింది నేను అక్కడ నుంచి వచ్చేసరికి. 7 తర్వాత కూడా చాలామంది వస్తున్నారు. సో మళ్ళీ టోల్ గేట్ వచ్చేసింది మనది. అంబులెన్స్. సో ఈ హైవే కూడా అక్కడక్కడ రిపేర్స్ జరుగుతున్నాయి, కానీ స్టిల్ ఇది ఏమంటారు చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు అన్నట్టు, ఎక్కువ జామ్ అవ్వదు. ఈవినింగ్ అయితే అక్కడే మన గట్కేసర్ దగ్గరే జామ్ అవుతుంది ఫుల్, రింగ్ రోడ్ దగ్గర ఫుల్. అంటే ఇంకా మామూలుగా ఉండదు, ఒక్కోసారి అయితే నార్మల్. ఇంకా ఫెస్టివల్ సీజన్ వస్తే అయితే ఫుల్ ఉంటుంది.
మధ్యలో రోడ్ వర్క్. అక్కడ ఫ్లైఓవర్ వస్తుంది రైట్ సైడ్. ఫ్లైఓవర్ అయిపోతే ఇంకా అసలు కొంచెం కూడా జామ్ అవ్వదు ఇక్కడైతే. ఇక్కడ ఒక చిన్న డైవర్షన్ ఉండే అన్నట్టు, ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. లక్కీగా ఫ్లైఓవర్ ఎక్కలేదు. ఫ్లైఓవర్ సో ఇదైతే కీసరా. మనం కీసరాలో ఉన్నాం ప్రజెంట్. ఎప్పుడు రాలేదు అసలు ఇటు. హెల్మెట్ గోప్రో వల్ల చాలా వెయిట్ ఎక్కువ అయిపోతుంది, అసలు చిరాకు వస్తుంది. దీనికి ఏదైనా ఆల్టర్నేట్ ఎతకాలి. అరే అక్కడి నుంచి వెళ్తే అయిపోయేదా? సో మన బైక్ అయితే యావరేజ్ 34 చూపిస్తుంది. జెన్యున్గా 34 వస్తుందా, ఇంకా తక్కువ వస్తుందా ఆర్ ఎక్కువ వస్తుందా తెలీదు. ఎందుకంటే నేను లాస్ట్ టైం ట్యాంక్ ఫిల్ చేయించినప్పుడు అయితే 37 కిలోమీటర్స్ వచ్చింది నాకు. 37.5. సో 37.5 అంటే నేనే షాక్ అయినా ఇంతగానో ఎందుకు వచ్చింది అని. తెలీదు నాకు కూడా. అమ్మో ఏం దుమ్మురా ఇది. సో మ్యాప్ చూపించిన టైం కంటే 20 minutes ముందే వచ్చినాం మనం. సో ఈ వీడియోకి ఇంతే. ఇంకా లెట్స్ మీట్ ఇన్ ద అనదర్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అంటిల్ దెన్ బై బాయ్.